డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. ఉన్మాదం ఫలితంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా బెంబేలెత్తే పరిస్థితులు వచ్చాయి. ప్రత్యేకించి గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా ఇవాళ అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ 3 రోజులుగా యుద్ధం జరుగుతూ ఉన్నా యుద్ధం ఆగే పరిస్థితులు ఏ రకంగా కూడా కనిపించడం. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ఉన్మాదంతో ప్రత్యర్థులపైన దాడులు చేయడం, అందరినీ బెదిరించడానికి కోరుకుంటూ ఉన్నారు. ఒకవైపు టారిఫ్ యుద్ధమంటూ ప్రపంచాన్ని బెదిరిస్తూ, మరోవైపు ప్రత్యక్షంగా ఆయా దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసి ఆ దేశాల అధ్యక్షులను, నాయకులను కూడా వారిని కిడ్నాప్ చేసే పరిస్థితి తీసుకుంది. ఇటీవలనే వెనిజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసి ఆయన్ను, ఆయన భార్యను ఇవాళ అమెరికన్ కోర్టుల్లో వారిపైన విచారణ చేస్తారు. ఇక్కడ కొమెనీని చంపడమే కాకుండా ఈరోజు ఆ దేశం పైన యుద్ధానికి దిగారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తప్పుపడుతూ ఉన్నారు. చివరికి అమెరికాలో ఉన్న సెనేటర్స్ కూడా వారందరూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు, యుద్ధాన్ని ప్రకటించే ముందుగా కాంగ్రెస్లో చర్చించలేదు, కాంగ్రెస్కు మాత్రమే అధికారం ఉంది, ట్రంప్ ఏకపక్షంగా ఈ యుద్ధాన్ని ప్రకటించాడని చెప్పి ఇవాళ అమెరికాలోనే నిరసనలు వ్యక్తమవుతాయి. కాబట్టి అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వారు ఏ దేశానికి చెందిన వారైనా అందరూ కూడా శాంతిని కోరుకుంటారు. కాబట్టి యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అమెరికా తన యుద్ధోన్మాద చర్యలను ఉపసంహరించుకోవాలి. తక్షణమే వివిధ దేశాల సార్వభౌమత్వాలను గుర్తించే పద్ధతిలో ఉండాలి. దురదృష్టం ఏమంటే ఇవాళ అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారు ఉన్నారా లేరా అనే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా నిరసన గళం వినిపించాలి. అమెరికా తన యుద్ధోన్మాద చర్యలను ఆపాలి. అదేవిధంగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ యొక్క దుశ్చర్యలను కూడా ప్రజలందరూ కూడా ఖండించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏమాత్రం కూడా ఈ యుద్ధోన్మాద చర్యలను ఖండించడానికి ముందుకు రాకుండా పరోక్షంగా దీన్ని సమర్థించే పద్ధతి వైఖరి తీసుకోవడం సరైనది కాదు. ఇటీవలనే ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్ పర్యటించడం, ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడడం, దాని వెంటనే ఈరోజు దీనిపైన యుద్ధం ప్రారంభం కావడం అనేది అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. ప్రధానమంత్రి ఖచ్చితమైన వైఖరితో అమెరికా, ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాద వైఖరిని భారతదేశం తరఫున ఖండించాలని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది.